సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. జాతీయ లోక్ అదాలత్లో 70 కేసుల పరిష్కారం. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు నిద్రమత్తులో ఉన్నారా? బషీర్ మియా తాండా తాజా మాజీ సర్పంచ్ మిత్రు నాయక్ ఆవేదన. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల పాపం గత బీఆర్ఎస్ పాలకులదే, యూత్ కాంగ్రెస్ నాయకుల విమర్శ. ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేసిన అధికారులు, ఇబ్బందుల్లో తాండూరు పట్టణ ప్రజలు. శ్రీరామ ఆటోమొబైల్స్ మరియు హీరో కంపెనీ సిబ్బందిపై చర్యలు తీసుకోండి, వినియోగదారుల డిమాండ్. యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. జాతీయ లోక్ అదాలత్లో 70 కేసులు పరిష్కారం అయ్యాయి. శనివారం తాండూరు పట్టణంలోని మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ను గౌరవ న్యాయమూర్తి మండల్ లీగల్ అథారిటీ చైర్మన్ శ్రీమతి ఎస్ శివలీల, అదనపు న్యాయమూర్తి అంబాటి ప్రణయ ఆధ్వర్యంలో నిర్వహించారు. మద్య నిషేధ శాఖకు సంబంధించి 16 క్యాలెండర్ కేసులు 21, సివిల్ కేసులు 2, చెక్ బౌన్స్ 2, నేరం ఒప్పుకున్నవి 14, ప్రాథమిక విచారణలో గల 15 క్రైమ్ కేసులు పరిష్కారం అయ్యాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ రాజీయే రాజ్యమార్గమని, ఇరువురు రాజీ పడడం పట్ల ఇద్దరు విజయం సాధించినంత ప్రయోజనం ఉంటుందని, లోక్ అదాలత్ ద్వారా చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న సమస్యలు సమర్థవంతంగా పరిష్కరించుకున్నట్లే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్వేష్ సింగ్, లోక్ అదాలత్ సభ్యులు మనోహర్ రావు, మఠం చంద్రశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, కార్యదర్శి చంద్రశేఖర్, ఎడ్రామి విశ్వనాథ్, సీనియర్ జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిరా డబ్బులు కాంప్రమైజ్ అయ్యారా? ఎన్ని ఇచ్చారు? 80,000 ఇచ్చిరా? ట్రీట్మెంట్ ఏమైనా చేయించిరా? ట్రీట్మెంట్ ఖర్చు పెట్టిరా బాబు? ట్రీట్మెంట్ మరి మీ బాబాయ్ అడుగుతా లేదా మిగతా ట్రీట్మెంట్ అది చేసుకుంటారా? చేస్తాం. ఎవరు మరి ఇప్పుడు మిగతా ట్రీట్మెంట్ చేపిస్తారా ఆయన మంచిగా అయ్యే వరకు? ఇదే సార్ అదే మొత్తం కలిసి ఇన్ని డబ్బులు ఇచ్చేయమన్నారు, ఇచ్చేసినాం సార్. ఇచ్చేసి మీరు తీసుకున్నారు డబ్బులు, సార్ ఆయన ట్రీట్మెంట్ చేపిస్తారా మీరు? అట్లా చెప్పేసి లేదు వీళ్ళు ఎవరు మరి బాబాయ్ కదా, చూసుకోవాలి కదా సార్. డబ్బులు ఇచ్చేసాము, ఇంకా మాకు సంబంధం లేదు అంటున్నాము. మిగతా ట్రీట్మెంట్ మీరే చేసుకోవాలి. లేదు వాళ్ళే చూసుకుంటారు అన్నారు. ట్రీట్మెంట్ నువ్వు ఫస్ట్ ట్రీట్మెంట్ వాళ్ళే తర్వాత చేస్తారు అని చెప్తాం. ఇప్పుడు వాళ్ళే అంటున్నారు లేదు మీరే చూసుకోవాలంటున్నారు. మరి అది మీరు ఎట్లా ఒప్పుకున్నారు? ఇచ్చిరా మొత్తం ఇచ్చిరా? మొత్తం 80,000 ఏం రావు మళ్ళా ఇంకా మళ్ళీ ట్రీట్మెంట్కి పెట్టుకోవాలి పైసలు. వాళ్ళు ఫైన్ కడితే వెళ్ళిపోతారు మరి. కేసు తీసేస్తాము అయిపోతుంది. మళ్ళీ చెప్పండి తీసేలా కేసు ఒప్పుకుంటున్నారా? అతన్ని కూడా అడుగుతాము. అక్కడ ఉంటాయా? లోపల ఉంటాయి కదా. చేయి కూడా అయిందా? పేరు చెప్పారు, ఇంటి పేరు, తండ్రి పేరు, ఏం దెబ్బలు ఎక్కడే కేసు రాజు పడినా ఏమైనా ఇచ్చిన ట్రీట్మెంట్ మీకు అమౌంట్ ఎంత ఇచ్చింది? 80,000 తీసేయమంటారా కేసు మళ్ళీ వాళ్ళ మీద? ఇవే డబ్బులు మళ్ళీ ఏం రావు, ఇంకా వాళ్ళ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇన్సూరెన్స్ కూడా లేదు, మరి అన్నీ ఆలోచన చేసి తీసేయమంటారా? వాళ్ళు 80,000 ఇచ్చినప్పుడు ఇంకా వాళ్ళు చేయించుకుంటారు ట్రీట్మెంట్ అని అంటున్నారు. ఒప్పుకుంటున్నారా దానికి? కేసు తీసేయమంటారు. కేసులు తీసేయచ్చు కదా, ఇంకేం అర్థం లేదు కదా. వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఇద్దరు కేసులు అంటే
ఏమయ్యా వాళ్ళ దగ్గర వెళ్ళిపోకూడదు, మీరు వాళ్ళ దగ్గర పోకూడదు, సరేనా? మరి ఏమంటారు ఒకరు జోలికి ఒకరు పోకుండా బ్యాగ్ పడినామంటే తీసేస్తాం. ఇంకా కోపాలు ఒకరిపై ఒకరు అటాక్ చేసుకుంటామంటే కేసు నడిపించుకోండి. ఇదే పాడైపోతుంది, కోర్టు తీసుకుంటాం. అలాంటి చేస్తున్నావు ఎవరు కేసు తీసుకెళ్ళడం వచ్చినావు కోర్టులోకి? మరి నువ్వు కూడా వాళ్ళ దగ్గర తెలియదు, వాళ్ళు మీ దగ్గర చాలు. రక్షణ ఏం పెట్టకండి, సరేనా? ఏమంటారు ఏం గొడవ పెట్టుకోవాలి కదా, కోర్టులో ఒప్పుకుంటారు. మళ్ళీ గొడవలు పెట్టుకుంటే డైరెక్ట్ జైల్లో ఉంటుంది. అయ్యా, అవన్నీ అయిపోయి పెద్ద చెప్పి కదా సంజాయించారు కదా. అందరూ ఏం చేయకపోతే వాళ్ళకి ఓకే అవుతుంది. వాళ్ళ పాతవాన్ని మళ్ళీ చేస్తారు. క్యాంప్ టైమ్స్ పోయి సాల్వ్ చేసారు కేసులు. పోలీసు వాళ్ళు ముందుగా పోయి కూర్చొని సెటిల్ చేసుకుని మీరు కూడా వాళ్ళ దగ్గరికి పోకూడదు. మీరు ఎవరెవరి దగ్గరికి పోకూడదు. ఎవరంతా వాళ్ళు ఉండాలి. ఇప్పుడు మీరు పోయినని వాళ్ళు పోయినని ఒకరి మీద ఒకరు జరుపుకుంటున్నారు కదా. ఎవరికి మళ్ళీ ఎవరు సాయం కూడా చేయాలి. వాళ్ళు కేసులు ఉన్నాయంట. వాళ్ళు మీ దగ్గరకు వచ్చినా మీరు వాళ్ళ దగ్గరకు వచ్చినా మీరు కొడుతూ ఉండండి. ఎక్సైజ్ ఈడే ఉన్నారు, సార్ దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఇక్కడ కోర్టులో మీరు రాజీ పడుతున్నారు, రికార్డు ఉంటుంది. రాజీ పడినాక కూడా వాళ్ళు అటాక్ అయితే జైల్లో పంపిస్తారు. మీరు ఒప్పుకోకుండా మీరు చూసుకోండి. సార్ దగ్గరికి వెళ్ళి చెప్పండి పోలీస్ స్టేషన్. ఇప్పుడైతే ఒప్పుకుంటున్నారు కదా, బయట ఉండండి. తాండూరు పట్టణ శివారులో నాలలపై అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు నిద్రమత్తులో ఉన్నారని బషీర్మియా తాండా తాజా మాజీ సర్పంచ్ మిత్రునాయక్ విమర్శించారు. చిలకవాగు నాలాపై కొందరు అక్రమ నిర్మాణాలు చేశారని, అలాంటి అక్రమ నిర్మాణాన్ని తొలగించకుండానే అదే వ్యక్తి 6 మోరీల నాలా దగ్గర మళ్లీ నాలాపై అక్రమ నిర్మాణాన్ని చేపట్టినా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఆయన నిర్మిస్తున్న భవనం చిలకవాగు నాలాపైనే ఉందని మిత్రు ఆరోపించారు. అక్రమ నిర్మాణాన్ని తొలగించకపోతే త్వరలో హైకోర్టును ఆశ్రయించి అక్రమ నిర్మాణాన్ని చేపట్టిన వ్యక్తితో పాటు అధికారులకు కూడా నోటీసులు పంపుతానని మిత్రునాయక్ హెచ్చరించారు. నమస్కారము, నా పేరు మిత్రు. నేను తాజా మాజీ సర్పంచ్ బషీర్మియా తాండా యాలల్ మండల్. ఈ వానాకాలం పోతున్న చిలుకవాగు గురించే చెప్పుడైతుంది కానీ దాన్ని ఎవరు పట్టించుకునే నాదులు లేడు. కాబట్టి నేను ఇంకోటి 6 మోరీల నాలా దగ్గర అయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు దాని మీద దృష్టి సారించి అది ఖచ్చితంగా చేస్తున్నారు 6 మోరీల దగ్గర. కానీ ఆ బిల్డింగ్ అయితే తీయరా తర్వాత విషయం. ఇంకొకటి, నేను ఈ హాదీ షేరీ వాళ్ళ భార్య పేరు మీద తీసుకున్నానంట. సర్వే నంబర్ ఎంత ఉంది? ఇది 47, 252 గజాలు. అంటే 2 డాక్యుమెంట్ ఉన్నాయి. ఆయన మరి సృష్టించిండా ఏం చేసిండో ఎక్కడ అర్థం కావట్లేదు వాడు. ఎందుకంటే ఆల్రెడీ హాదీ బై 1 నంబర్ దొంగ. వాడన్ని దొంగ పనులు తప్ప ఒక్క మంచి పని ఉండదు. ఎందుకంటే అధికారులు దాని మీద దృష్టి సారించి ఖచ్చితంగా అది ఏ సర్వే నంబర్ ఉంది అది నేను చెప్తున్నా నాలా మీద కడుతున్నాడు. అవతలది కులా కొడతాం రా నాయన అంటే మళ్ళా మొగోళ్ళగా ముందల కడుతున్నాడు. అంటే ఆయనకే అంత ధైర్యం ఉన్నది. మనం ఏం చేస్తున్నాం అంతా, మనం ఏం చేస్తున్నాము, అధికారులు ఏం చేస్తున్నారు. వాడు పీకుడు గానిలాగా వాళ్ళ భార్య పేరు మీద నిఖిత్ పర్వీన్ పేరు మీదకి ఇగో హాదీ షేరీ ఆవిడ ఏం చేసిండు ఆల్రెడీ మహమ్మద్ అబ్దుల్ హమీద్ అతని పేరు మీద ఆల్రెడీ 252 గజాలు ఆల్రెడీ డాక్యుమెంట్ చేసిండు. సర్వే నెంబర్ 47 అది అక్కడ లేదు, ఇక్కడ ఉంది. అది యాక్చువల్గా అది వాడు 52 దగ్గర పోయి తీసుకుపోయి కడుతున్నాడు. అరే దాని గురించి మన భవిష్యత్తులో మనది అయిపోతుంది, కానీ భవిష్యత్తులో మనకు రాబో తరాలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందే చూసినాము ఆదిలాబాద్లో ఏ విధంగా అయిందో. దానికంటే మన తాండూరులో ఇంకా 2 రేట్లు ఎక్కువ అవుతుంది. చూస్తూనే ఉండండి. కాబట్టి నేను ఖచ్చితంగా ఆ బిల్డింగ్ ఆపాలి. ఇక్కడ మన మున్సిపల్ కమిషనర్లు కానివ్వండి, నేను రేపు అధికారులకు ఒక లెటర్ ఇస్తాను. ఖచ్చితంగా కాకుంటే అందరు అధికారులకు హైకోర్టు నుంచి పంపిస్తా ఖచ్చితంగా. ఇదైతే వాస్తవం. ఎందుకంటే అది నాకేమో వాడు దుష్మన్ కాదు. నేను ఒకటే చెప్తున్నా, అది నాలాలా కడుతున్నాడు అంటే చెప్తున్నా. ఆల్రెడీ కబ్జా కోరుడు వాడు. ఆల్రెడీ
ఆడ కడుతున్నాడు, అది కూలగొడదామంటే మళ్ళీ ముందర కట్టిండు. 500 గజాలు వాడి అప్ప సంపాదించిండు ఆడ. అది యాక్చువల్గా నాలా అంటే అని చెప్తున్నా. 252 గజాలు ఈ డాక్యుమెంట్ మీద 252 గజాలు వాడు అన్ని సృష్టించిండు. ఎప్పుడు 2022 అంటే ఎన్ని సంవత్సరాల నుంచి లేదు, ఇప్పుడు 2022లో ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పర్మిషన్ ఎవరు ఇచ్చిర్రు? ఏ కొడుకు ఇచ్చిర్రు వానికి హాదిగానికి పర్మిషన్ అంటే అని అడుగుతున్నాను నేను. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఆపాలే, లేకుంటే ఎలక్షన్ తర్వాత నేను ఖచ్చితంగా 100% కూలగొడతా. ఇది నా బాధ్యత. నేను ఆ రోజే చెప్తున్నా, ప్రతి ఒక్కరు పట్టించుకోండి, కనీసము మీరు పట్టించుకోకుండా నాకు సపోర్ట్ చేయండి, ఎంటనే ఉండండి అంటే చెప్తున్నా. వాడు హాది ఆల్రెడీ 1 నంబర్ దొంగ. వాందే ఏ పోలీస్ స్టేషన్లో పోయినా ఫస్ట్ ఫోటో వాందే ఉంది. కాబట్టి నేను చెప్తున్నా ఒకటే, నా తాండూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, అందరు నా సోదరులే, రేపు రాబో తరాల మన పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది. నాకు ఒక్కటే కోరుతున్నా, ఆ రోజు నుంచి నాకు అందుట్లో ఏం వచ్చేది లేదు, చేసేది లేదు, అవసరమే లేదు. వాడు 10 లక్షలు ఇస్తా అంటే గిట వానికి ఇట్లా చీజ్ పడేస్తా. అసలు చీఫ్ నా కొడుకుతో నాకు అవసరం గిట లేదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, అది ఖచ్చితంగా ఆపాలే. ఆపకుంటే రేపు చాలా ప్రాబ్లం అవుతుంది, లేకుంటే నేనే కూలగొడతా దాన్ని. చదువుకుంటున్న విద్యార్థులను రోడ్డుపైకి తెచ్చి ధర్నా చేయించడం పట్ల యూత్ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలోనే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలు పేరుకుపోయాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీల కళాశాలలకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన ఘనత వారికే దక్కుతుందని అన్నారు. ఉద్యమ నాయకులమని చెప్పుకునే శుభప్రద్ పాటిల్ బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్న మీకు 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులకు సంబంధించిన సమస్యలు గుర్తుకు రాలేదా అని యూత్ కాంగ్రెస్ నాయకులు శుభప్రద్ పాటిల్ నిలదీశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ నిరుద్యోగులను మోసం చేస్తూ కాలయాపన చేస్తున్నదని అన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం ఇప్పటికే 60,000 నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని, ఆ ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. గత 10 సంవత్సరాలు గుర్తుకు రాని సమస్యలన్నీ శుభప్రద్ పాటిల్ కు అన్ని గుర్తుకొస్తున్నాయని అన్నారు. దమ్ముంటే తాండూరు అభివృద్ధి గురించి బహిరంగ చర్చకు సిద్ధమా అని యూత్ కాంగ్రెస్ నాయకులు సవాలు విసిరారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు అగ్గనూరు వీరేశం, మహేష్, అల్తాఫ్, సుధాకర్, రాఘవేందర్ రెడ్డి, శ్రీహరి, రఫీ, శ్రీకాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులని ఒకసారి అడగం, బీసీ ప్రజలను ఒకసారి అడగం, ఈ కొత్త నాటకాలకు తెరలేపుతున్నారు శుభప్రద్ పటేల్. మీరు గతంలో ఎంతమంది బీసీ కమిషన్ ఉన్నప్పుడు, మెంబర్గా ఉన్నప్పుడు ఎంతమంది బీసీలకు తాండూరులో న్యాయం చేశారు? వికారాబాద్లో మీకు కరెక్ట్, వికారాబాద్లోనే మిమ్మల్ని ఎవరు గుర్తించారు? మీరు తాండూరుకు వచ్చి మీరు మా తాండూరు ప్రజలతో నాటకాలు చేస్తున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే తాండూరులో రథసారథి లేని బీఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్నారు. ఎవరు కూడా ఈరోజు ఒక వైపు నడుస్తుంటే మీరు ఇంకొక వైపు నడుస్తున్నారు. మీలో మీరే ఐకమత్యంగా లేని మీరు మా విద్యార్థులని తప్పుదో పట్టించుకుంటా వాళ్ళని రోడ్లపైకి తీసుకొస్తున్నారు. ఈరోజు ఇది సబబ్ కాదు. ఇక రోడ్ల విషయానికి వస్తే, గతంలో మీరు ఇదే వికారాబాద్ తాండూరుకి ఎన్నోసార్లు తిరిగి ఉంటారు, 100 సార్లు తిరిగి ఉంటారు. మీరు ఆ రోడ్లు అప్పుడు ఎట్లుండే, రోడ్ల పని మొదలుపెట్టిన వల్ల గతంలో మీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు, మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ప్రశ్నిస్తున్నా, మీరు రోడ్లు ఒక్కసారి కూడా రోడ్లు ఎక్కడెక్కడ ముందర కాచులకు దిక్కులేని పరిస్థితుల్లో నుండి ఈరోజు మొత్తం రోడ్ని తీసేసి కొత్త రోడ్డు వేసే కార్యక్రమం మా మనోహరణ వచ్చిన తర్వాత, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నాం. ఈరోజు రోడ్ల వరకు నడుస్తున్నాయి. వర్షాకాలం కారణంగా అక్కడిక్కడ రోడ్లు కొంచెం పెండింగ్లో పడి స్టార్ట్ అవుతున్నాయి, కానీ ఎక్కడ కూడా రోడ్లను విస్మరించలేదు. నియోజకవర్గంలో ఈరోజు ఏ గ్రామంలో చూసుకున్నా, ఏ మండలంలో చూసుకున్నా, మండల హెడ్ క్వార్టర్స్కి రోడ్లు కనెక్టివిటీ జరుగుతున్నది. ఈరోజు నియోజకవర్గానికి రాజధాని నుండి వికారాబాద్ జిల్లా నుండి రోడ్ల కార్యక్రమం నడుస్తున్నది. మా మండలాల నుండి ఒక మండలం నుంచి ఇంకో మండలానికి కూడా, ఈరోజు బషీరాబాద్ మండలం నుంచి కరణ్కోట్ గ్రామానికి కూడా డబల్ రోడ్. మీరు గతంలో బ్రిడ్జ్ చేసి భూ నిర్వాసితులకు, భూములు కోల్పోయిన వాళ్ళకు నష్టపరిహారం కూడా ఇవ్వలేకపోయారు. మా మనోహరణ వచ్చిన తర్వాత వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి డబల్ రోడ్ పనులు బషీరాబాద్ నుంచి కరణ్కోట్ కనెక్టివిటీ నడుస్తున్నాయి. అదేవిధంగా బెల్గడూరులో బ్రిడ్జ్ మంత్రులుగా చేశారు మీరు. మహామాగులు మన తాండూరుని మేము ఏదో ఉద్ధరిస్తామని వచ్చి యూత్ని కూడా రెచ్చగొట్టి మీరు ఎంబడి తిప్పుకున్నారు. కానీ మా బెల్గడూరు బ్రిడ్జ్ కార్యక్రమం ఈరోజు మనోహరణ షార్ట్ టైంలో వచ్చిన వెంబడే బ్రిడ్జ్ పనులు మొదలుపెట్టి ఇప్పుడు ఇమ్మీడియట్ ఈరోజు ఓపెనింగ్కి సిద్ధంగా ఉన్న బ్రిడ్జ్. మేము అదే బ్రిడ్జ్ పని నుంచి రాకపోకలు మొదలుపెట్టినాం. ఎన్నోసార్లు
ప్రెగ్నెంట్ లేడీస్ని కూడా మేము మొదలు దాటించడంలో చాలా కష్టపడి మాకు ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పై నుంచి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాటన్నింటినీ మేము కరెంట్ కోటికి వచ్చినప్పుడు మాజీ ఎమ్మెల్యేని కూడా ప్రశ్నించినాం, అడ్డుకున్నాం. సవితా ఇంద్రెడ్డి మాజీ మంత్రి గారిని కూడా అడ్డుకున్నాం. వాళ్ళు ఎవ్వరు కూడా చేయలేకపోయారు. అసలు క్రిటికల్ అసలు పనులు కూడా అలాంటి పనులు కూడా మా మనవరాలు వచ్చిన తర్వాత బ్రిడ్జ్ పనులు చేసిండ్రు. రైతుల విషయానికి వస్తే రైతులను మాట్లాడతారు. రైతులకు అదే ఈ దుందవైఖరి మీరు గత ఎంపీ ఎలక్షన్ నుంచి చూస్తున్నాము. బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగలాట. మీరిద్దరు లోపల ఒకటి బయట మాత్రం కొట్లాట అన్నట్టు పోటీ అన్నట్టు చూపిస్తుంటారు. మీరు మీ ఎంపీ రఘునందరావు, మెదక్ ఎంపీ రఘునందరావు గారే చెప్పిండ్రు బయట నుంచే యూరియా కొరత ఉన్నది, దానికి కొద్దిగా సార్ట్అవుట్ అవుతున్నది, దాంట్లో ఎటువంటి చింతపడాల్సిన అవసరం లేదు, రైతులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి అంతకన్నా లేదు, ఖచ్చితంగా మీకు యూరియా వస్తుంది అని ఎంపీ రఘునందన్ గారే చెప్పిండ్రు. మీరు కొత్తగా వచ్చి రైతులను తప్పుదో పట్టిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే యూరియాకి షార్టేజ్ చేస్తున్నారు. యూరియా కొరతకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అని. యూరియాకు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, యూరియా షార్టేజ్కి అది పై నుంచే షార్టేజ్ ఉన్నది. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్పులు లైన్లో పెట్టి రైతులందరూ కూర్చున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇదే బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల ఎరువుల కొరతకు కారణం బీజేపీ ప్రభుత్వం అని ఆ రోజు ధ్వజమెత్తారు. ఈరోజు మళ్ళా బీజేపీ ప్రభుత్వం కాదు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అని కొత్తగా చెప్తున్నారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఎన్ని నాటకాలు ఆడినా మీ ఉనికి చాటుకోవడానికే తప్ప ఇది రైతులకు కానీ విద్యార్థులకు కానీ ఎటువంటి లబ్ధి చేయడానికి కాదు. మీ ఉనికిని చాటుకొని స్థానిక సంస్థలు ఏదన్నా ముందుకు రావాలని చూస్తున్నారు, కానీ అది సాధ్యం కాదు. ఖచ్చితంగా రైతులకు, విద్యార్థులకు, యువకులకు నేడు ప్రతి ఒక్క వర్గానికి న్యాయం జరుగుతున్నట్టే కాంగ్రెస్ ప్రభుత్వంలో తాండూరులో కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నది మా మనోహరణ ఆధ్వర్యంలో. ఖచ్చితంగా వీటన్నిటి గమనిస్తున్నారు. వీటన్నిటికీ కూడా సాధ్యమైన త్వరలో రోడ్లు కానీ వర్షాకాలం కూడా ఏదన్నా ఆగి ఉంటే వీటన్నిటి కూడా స్టార్ట్ అవుట్ అవుతుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మీరు గుర్తు చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ లేదని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాండి. కొడంగల్ రోడ్లో పడుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ దగ్గరికి వెళ్దాం. పనులు ఎంత చకచక నడుస్తున్నాయో ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాబోయే విద్యా సంవత్సరానికి రెడీ క్లాసులు కూడా మొదలు పెడతారు. అది వీటన్నింటినీ కూడా మీరు అదే గమనించాలి. ప్రజలు ఈ తప్పుదో పడిసే నాయకులకు మీరే రాబోయే కాలంలో బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యూత్ కాంగ్రెస్ మా మిత్రులకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడినటువంటి ఎంతోమంది నిరుద్యోగ యువకులు మరియు అమరులైనటువంటి మా మిత్రులు వారందరికీ ప్రత్యేకమైన వాదాభివందనలు తెలియజేసుకుంటూ, అమరులైనటువంటి శవాలపైన నడిచినటువంటి పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ విద్యార్థులు వాళ్ళ ఆత్మ బలిదానాల పైన ఈరోజు 9 సంవత్సరాల పరిపాలన చేసినటువంటి ఈ కేసీఆర్ను గద్దెదించడం ఈరోజు తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మా వికారాబాద్ జిల్లా నుంచి వచ్చినటువంటి మా మిత్రుడు, మా ఉద్యమకారుడు మాట్లాడడం జరుగుతుంది. శుభప్రభ పటేల్ గారు వారికి ఒకటే మేము యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి, తాండూరు యూత్ కాంగ్రెస్ నుంచి మేము వారికి ఒకటే సవాల్ విసరడం జరుగుతుంది. వారు వచ్చి ఈరోజు విద్యార్థులను ఉసుగొల్పి మంచిగా తరగతి గదుల్లో విద్యను అభ్యసించేటటువంటి వాళ్ళను తీసుకొని వచ్చి రోడ్ల పైన కూర్చోబెట్టినటువంటి శుభప్రభ పటేల్ గారికి మేము ఒకటి గట్టి సవాల్ విసరడం జరుగుతుంది. గత ప్రభుత్వం మీరు చేసినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలే ఈరోజు మేము వాటిని కూర్చడానికి సమయం పట్టడం జరుగుతుంది. మేము మా ప్రభుత్వం, మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించడానికి సుముఖంగా ఉన్నారని ఆ శుభప్రభ పటేల్ గారికి మేము తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు విద్యార్థులందరినీ తీసుకొని రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తే మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం విలువల బద్ధంగా మా ప్రజా ప్రభుత్వం నడుస్తుందని ఇక్కడ మేము తెలియజేయడం జరుగుతుంది. ఖబర్దార్ శుభప్రభ పటేల్ గారు, మీరు బీసీ కమిషన్ మెంబర్ గా బీసీల గురించి ఏ ఒక్క రోజన్నా మీరు పాటుపడ్డారా, వాళ్ళ గురించి కొట్లాడారని మేము ఆయనకు తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరుగుతుంది అని మీరు మాట్లాడడం జరిగింది. ఈ రోజు చూడండి, మీరు ప్రతి గ్రామంలో విద్యను అభ్యసించాల్సిన విద్యార్థిని
లేకుండా పాఠశాలను ఎత్తివేసినటువంటి ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీది. ఈ రోజు మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గవర్నమెంట్ పాఠశాల లోపల 3 లక్షల విద్యార్థులు దాంట్లో జాయిన్ కావడం జరిగిందంటే దీనికి మీరు సిగ్గుచేటుగా మీరు తల వంచుకోవాల్సిన అవసరం ఉంది. మా ప్రజాప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి. ఈరోజు మీరు 9 సంవత్సరాల పరిపాలన కాలంలో ఒక్క డిఎస్సి వేయడం జరిగింది. నేను ఒక చదువుకున్న డిఎస్సి విద్యార్థిగా 5,000 టీచర్ పోస్టులు నింపితే వచ్చినటువంటి మా ప్రజా ప్రభుత్వంలో 11 నెలల లోపలే 11,000 ఉద్యోగాల టీచర్ పోస్టులను నింపి వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం, వాళ్ళ విద్యార్థుల కళ్ళల్లో ఆనందం నింపినటువంటి ప్రజా ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు, మా మనోహర్ రెడ్డి గారు ఈరోజు చేయడం జరిగింది. వచ్చిన వెంబడే 60,000 ఉద్యోగాలను ఎల్బీ స్టేడియం సాక్షిగా వాళ్ళ తల్లిదండ్రుల సాక్షిగా వాళ్లకు నియామక పత్రాలు అందించినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. ఈ రోజు మీరు మాట్లాడడం జరుగుతుంది ఎక్కడి నుంచి వికారాబాద్ నుంచి వచ్చి విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతున్నట్టు. నడు దౌలాపూర్ పోదాం. మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతోటి ఒక కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందో దానికి ధీటుగా మా ప్రభుత్వం మా మనోహర్ రెడ్డి గారు ఈ రోజు ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని తీసుకురావడం జరిగింది. మొన్ననే ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది మా ఎమ్మెల్యే గారు. మీ గత బీఆర్ఎస్ నాయకుడు మీ మీ రథసారథి ఈ రోజు కొట్లాడమనేది యువకులను మోసం చేసిండు. కంపెనీలు తీసుకొని వస్తామని యువతతోటి ఓట్లు వేసుకొని కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లకు వెళ్ళడం జరిగింది. ఈ రోజు మా గౌరవ ఎమ్మెల్యే గారు ఉద్యోగ మేళ నిర్వహించి ఎంతో మందికి 4,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. మొన్ననే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ అనేటటువంటిది ఏటీసీ సెంటర్, దీని గురించి తెలుసుకోండి. ఇది 60లో తాండ్రులో ఒకటి ఏర్పాటు కావడం జరిగింది. విద్యార్థి నైపుణ్యాన్ని బయటికి తీయడం కోసం మా ఎమ్మెల్యే గారు అడ్వాన్స్ గా ముందుగానే ఆ విద్యార్థి యొక్క నైపుణ్యాన్ని వెలికి తీసి మళ్ళీ ఆ విద్యార్థికి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారంటే దీనికి మీరు తల వంచుకొని సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మాట్లాడడం జరుగుతుంది యూరియా గురించి. మీరు అయ్యా యూరియా అనేది మనకు సప్లై తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. మనకు కేంద్రం నుంచి అనేది సప్లై లేదు కాబట్టి ఇక్కడ కొరత ఏర్పడింది. మీరు పక్కనే పెట్టుకున్నటువంటి బీజేపీ నాయకులను అడగండి ఏం మాట్లాడుతున్నారో. బీజేపీ నాయకులు చెప్పడం జరిగింది యూరియా కొరతకు రేవంత్ అన్న తప్పు కాదు, యూరియా కొరతకు మాదే. ఎందుకోసం అంటే పాకిస్తాన్ తోటి యుద్ధం జరుగుతున్నప్పుడు మనకు చైనా తోటి ఇంకా యూరియా వల్ల చర్చ జరగలేదు కాబట్టి యూరియా కొరత ఏర్పడ్డది. మీరు గత నాయకులు రోడ్ల మీద వచ్చి రైతుల్ని ఉసిగొల్పితే ఇక్కడ రైతులు తాండ్రు రైతులు ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పడం జరుగుతుంది. మేము గట్టిగా మేము చూస్తా ఉన్నాం. రైతులు ధర్నా చేస్తుంటే అక్కడ ఇద్దరు పోయి ఎవరో కండు వేసుకొని బీఆర్ఎస్ నాయకులు ధర్నాలో కూర్చోవడం జరుగుతుంది. మీ పార్టీ స్టాండ్ వచ్చి మీ పార్టీ నుంచి ధర్నా చేయండి, మేము గట్టిగా వారికి సమాధానం చెప్పడం జరుగుతుంది. ఈ రోజు మీరు బీజేపీ నాయకులు మీరు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారం అన్నట్లు మాట్లాడడం జరుగుతుంది. మీరు ఏమైనా ధర్నా చేయడాల్సుకుంటే కేంద్రం పైన బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి మాకు యూరియన్ ఇచ్చేది కేంద్రం కాబట్టి కేంద్రం పైన మీరు ధర్నా చేయాలి. మీరు అధికారం కోల్పోయి మతిస్థిమితం లేక ఈ రోజు స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి స్థానిక సంస్థల్లో ఏ విధంగా మేము పబ్బం గడుపుకోవాలనేటటువంటి కోణంలో మీరు మాట్లాడడం జరుగుతుంది. ఈ రోజు మాట్లాడడం జరుగుతుంది రోడ్ల గురించి. మా మనోహర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తాండూరు నియోజకవర్గానికి 800 కోట్లతోటి ఈ రోడ్లను బాగు చేయడం జరుగుతుంది. కళ్ళ కనిపించడం లేదా మీకు? సుభప్రత్ పటేల్ రా, లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా నుంచి బస్రాజ్ తీసుకోవద్దా? నేను నీత కారు ఉంది, నాతో బైక్ ఉంది. కార్లో ఉన్నదేమో కనబడడం లేదు, నా బైక్ మీద నేను తీసుకుని వెళ్తా. ఈ రోజు చూడండి బస్రాబాద్ నుంచి లక్ష్మీనారాయణపూర్, మరి బండమీదిపల్లి నుంచి మైల్వార్ వరకు, మరి ఈ విధంగా యాలాల నుంచి లక్ష్మీనారాయణపూర్ వరకు, మరి కమల్పూర్ నుంచి పగిడాల వరకు, కరణ్ కోటు, మరి ఇట్లా ఎన్నో రోడ్లు. చిలుకవాగు ఇంతవరకు మీ రోహిత్ రెడ్డి అక్కడికి చిలుకవాగును ముట్టుకోవడానికి భయపడినటువంటి వ్యక్తి ఈ రోజు చిలుకవాగులో ఆ బ్రిడ్జిని వేసి చిలుకవాగు ప్రక్షాళన చేస్తున్నాడంటే మా మనోహర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా తాండూరు నియోజకవర్గ ప్రజలు, మా యూత్ కాంగ్రెస్ ప్రజలు మరియు అందరము వారికి ప్రత్యేకంగా రుణపడి ఉండడం జరుగుతుంది. ఈ రోజు చుట్టిపల్లి ప్రాజెక్ట్ ఉంది, ఈ రోజు కొట్పల్లి ప్రాజెక్ట్ ఉంది. దాంట్లో తట్టెడు మట్టి కూడా తీసేసినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు వాటికి మా మనోహర్ రెడ్డి గారు ఎన్నో 100 కోట్లు తెచ్చి అక్కడ ఆయకట్టుకు నీరు అందించి అక్కడ ప్రజలకు వ్యవసాయ భూమికి యోగ్యంగా వాటిని అందించడం జరుగుతుంది. ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారు ఇట్లా ఎన్నో సేవలు చేస్తూ ఎన్నో ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యను మీరు తెలిసిన వెంబడే తన సమస్యగా భావించి
తాను పరిష్కరించేటటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే గారు. ఖబర్దార్ శుభప్రభు పటేల్, తాండ్రు నియోజక ప్రజలను మభ్యపెట్టి తాండ్రులో ఏదో అలజడి సృష్టిస్తామంటే ఇక్కడ యూత్ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఊరుకుంటే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై మనోహర్ రెడ్డి. ఈరోజు నిన్న నిర్వహించినటువంటి మన బీసీ గతంలో బీసీ కమిషనర్ ఉన్నటువంటి మెంబర్గా ఉన్నటువంటి మన వికారాబాద్ శుభ్రవ్ పటేల్, అతను తన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. పక్క నియోజకవర్గంలో వచ్చి ఏం జరుగుతుందని తెలుసుకునే ఆసక్తి చాలా ఎక్కువ ఉంది. ఫస్ట్ మీ ఇల్లు చక్కదిద్దుకోండి, తర్వాత ఇతరుల ఇళ్లలో ఇల్లు పెట్టండి. ఎందుకు యూరియా అంటున్నాం? యూరియా ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? ఎవరి అనుమతితో వస్తుంది? సెంట్రల్కి సంబంధించినటువంటి అంశం అది. కొన్ని పెద్ద పెద్ద అంశాలు సెంట్రల్కి సంబంధించినవి. ఎగ్జాంపుల్ కరెన్సీ, బ్యాంకింగ్, ఆర్మీ లాంటివి. ఇది కూడా సెంట్రల్కి సంబంధించినటువంటి అంశం. తెలంగాణలో మొత్తం బీజేపీ పాకా వేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏదనంటే ఏదో ఉన్నాయి లేని కలబోని మాటలు చెప్పి 8 ఎంపీ స్థానాలు గెలిచారు. 8 ఎంపీ స్థానాలు గెలిచారు. వాళ్ళ ఎంపీలు ఏం చేస్తుంటారా? ఏంది వాళ్ళ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే నియోజకవర్గాలు లేవా? స్థానికంగా ఏం మాట్లాడతావు? ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే స్థానికంగా ప్రభుత్వం గురించి ఏం మాట్లాడతావు? స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఎంపీ నియోజకవర్గంలో లేవా? కనులేని కబుతులా? ఎందుకు చిల్లర రాజకీయాలు చేసుకుంటున్నారు? చనిపోయిన శవాల పైన చిల్లర వేసుకుంటున్నట్లు. ఈరోజు రైతు కూడా కష్టపడి తన కొడుకులను కూతుర్లను చదివిస్తున్నారు. సమాజంలో ఏది మంచో ఏది చెడో, ఏమి జరుగుతుందో ఏమి లేదో తెలుసుకొని తన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు అవ్వాతాతలకు వివరిస్తున్నారు. మీలాంటి చిల్లర రాజకీయం చెప్తే నమ్మేటోళ్ళు ఎవరు లేరు. మొన్న ఏమన్నాడయ్యా మన ఎంపీ రఘునందన్ రావు, అది లోకల్ ప్రభుత్వానికి స్టేట్ ప్రభుత్వానికి సంబంధించింది కాదు, అది సెంట్రల్ ప్రభుత్వానికి సంబంధించింది యూరియా. అనవసరంగా ఏమి లేక ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు అబండాలు వేసి మాట్లాడితే అది సరితూగదు. ఏమన్నా ఉంటే మాకు సూచన చేయండి, సలహాలు ఇవ్వండి అని ఎంపీ రఘునందన్ రావు అన్నాడు. అయినా మీకు అది వినబడలేదేమో. మిగిలిన అన్ని వినబడతాయి. మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మాటలు చెప్తే వినబడవు. అది అంటారు నుండి అప్పుడప్పుడు మన టీఆర్ఎస్లో ఉన్న టిల్లుగాడు కేటీఆర్ అంటాడు, మంచిగా డైరెక్ట్ సౌ చువే ఖాక బిల్లి హచ్చువే సక్క. ఇది ఒక కవాహ ఊరందరితో ఒకదారంటే శుభ్రపతి ఇది ఏమంటారు పులిపిరి కట్టేది ఒకదారి అన్నట్లు తాటకు వచ్చిన ఫస్ట్ నేను చూసుకోవా, నీదే సక్కగా లేదు, మందిది ఏదో చూస్తాంటావు. రోడ్ల గురించి బాగాలేదంటావు, రోడ్లు ఏమి అంటావు. మళ్ళీ నీవు ఉన్నప్పుడు ఎంత చేసినావా? నీవు ఉన్నప్పుడు వికారాబాద్ నుంచి తాటకు వచ్చినావు కదా కార్లు, మళ్ళీ అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందో తెలియదా? కార్లకు ఒక్కటే కనబడట్లేదేమో. మళ్ళీ ఒక బైక్ మీదదా చూడు, మళ్ళీ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచిగా పచ్చని ప్రకృతిలో చూడు, పనులు నడుస్తున్నాయా లేదా అట్లే ఉన్నారు? వాడు అట్లే ఉంది. సిగ్గుచేటు మాట్లాడతాం. అసలు ప్యాచ్ వర్క్ అయ్యాలి, మీరు రోడ్లు లేనట్టుంటారా? ఎందుకు? అందరూ చదువుకుంటున్నారు. యువత ఏరి కోరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు తెలుసా? అది మీకు కూడా తెలుసు. బీసీ కమిషన్ మెంబర్గా ఉన్నాం, బీసీల గురించి పోరాటం చేస్తున్నాం. ఏడుందయ్యా పోరాడుతున్నాం దా? పార్టీతోటి సంబంధం లేకుండా బీసీల గురించి నువ్వు బీసీ కమిషన్ మెంబర్ చేసినావు కదా. పార్టీల గురించి అతీతంగా బీసీల గురించి పోరాడు. 42% రిజర్వేషన్ గురించి అవు మద్దతు ఎందుకు? అప్పుడు ఉన్నప్పుడు ఒకలాగా పోస్ట్ ఉన్నప్పుడు ఒకలాగా పోస్ట్ లేనప్పుడు ఒకలాగనా? బీసీ వాదం కదా, బీసీ గురించి వాదించు. నేను ఒక మైనారిటీ వర్గానికి చెందిన అయినా నేను కూడా బీసీకి నేను సపోర్ట్ చేస్తా, బీసీ వాదానికి. ఈ విషయంలో నీకు ఇది లేదేమో. దేశంలో మొత్తము హిందూ రాజ్యం అంటారు. మళ్ళీ హిందూ రాజ్యం అంటే మళ్ళీ హిందువులకి అత్యధిక జనాభా ఉన్నటువంటి జనగణన ఆధారంగా చేసుకునే కదా బీసీ రిజర్వేషన్ కేటాయిస్తున్నారు. నాదే ఏదో అక్కడిక్కడ చెప్పినట్టు కాదు కదా. జనగణన ఆధారంగా చేసుకొని 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటారు.
మళ్ళీ ఏమైంది? గవర్నర్ ఆమోదించినట్లు చేసి మళ్ళీ అరగంట లోపల డ్రామా చేసి మళ్ళీ పైనుంచి సెంట్రల్ నుంచి ఏ ఒత్తిడిలో వచ్చినాయో మళ్ళీ కాదని అన్నాడు. ఇదేంటి లేదా అంటే దీన్ని బట్టి చూస్తే కులాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయం చేస్తుండ్రా లేదా జనాభాను ఆధారంగా చేసుకుని రాజకీయం చేయాలా? మళ్ళీ మీరే చెప్పండి. ఒక పార్టీ 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏంటి ఆ ఎంపీలు తెలంగాణలో లేరా? అతనేమో పెద్ద మనిషి పిఎం అంటారు, ప్రతి ఒక్కరు మోడీ మోడీ అంటారు. ఏమున్నది? ఆయన ఓన్లీ గుజరాతే ఇండియాలో ఉన్నట్లు ఉంది, కానీ ఇండియాకి కాదు అతను. ఓన్లీ గుజరాత్కే పిఎం లాక్కున్నాడు. ఇండియాలో ఓన్లీ గుజరాత్, బీహార్, ఆంధ్రప్రదేశ్ తప్ప వేరే రాష్ట్రాలు లేనట్లున్నాయి. ఇక్కడ లోకల్ ఎంపీలకు చూసుకుంటే వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే నియోజకవర్గాల స్థానాలు లేనట్లున్నాయి. వాళ్ళు ఇక్కడ నుంచి గెలుచుంటారు. వాళ్ళ స్థానికంగా ఉన్నోళ్ళు ఎంపీలకైనా ఎమ్మెల్యేలకైనా ఓట్లు ప్రత్యక్ష ఓటు ద్వారా ఎన్నిక కాబడతారు. స్థానిక ప్రభుత్వం గురించి ఎందుకయ్యా? స్థానికంగా అయితే ఏమున్నది, సెంట్రల్ అయితే ఉన్నది. మీరు కానీ ఒక 10 ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు ప్రజల గురించి ఆలోచిస్తామండి, ప్రజల హితోపాలకులు ఉండి ప్రతి ఒక్కరు ప్రజలకు మేలు చేయాలనే కదా రాజకీయ రంగంలో సేవాభావంతో వచ్చారు. మానవ సేవ, మాధవ సేవ. మళ్ళీ ఏడుంది? ఆ పార్టీ పైన ఈ పార్టీ పైన సొల్లు చెప్పడం తప్ప మీరేం చేస్తున్నారో గది చేయండి. లేని దాన్ని తీసుకురండి. అవును, వీళ్ళు కానీ తీసుకొస్తున్నారు. ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ గురించి మన గురించి మాట్లాడుకోవడం లేదు. అంతెందుకు, ఇందాక మళ్ళా మిత్రులు చెప్పినట్లు గత 10 సంవత్సరాల నుంచి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కళ్ళబొల్లి మాటలు చెప్పు నీళ్లు నిధులు నియామకాలని తీసుకొచ్చిన 3 అంశాల మీద తెలంగాణ మళ్ళీ ఎక్కడ పోయింది? నీళ్లు నిధులు అన్నారు. నీళ్ళు అంటేనేమో కాళేశ్వరం కట్టే, తాండ్రుల కార్ని బొజ్జు కట్టే, 2 కూలిపోయారు. ఏమున్నది? నిధుల పరంగా అంటేనేమో ఉండేలేని పథకాలు తెస్తేవి, నీ బిడ్డలు నింపుతీవి, కట్టెలతోటి నీ అల్లుడు నింపుతీవి, నీవు నింపుతీవి. ఏం లేనివాడికి హెలికాప్టర్లో తిరగబడుతుంది, సొంత హెలికాప్టర్లో. జనాలు గమనిస్తలేరా? భారతదేశంలోనే రిచెస్ట్ పార్టీ బీఆర్ఎస్. ఏ నుంచి వచ్చినాయి నిధులన్నీ? జనాన్ని దోసుకున్నాయి కావా? మాట్లాడితే పద్ధతి ఉండాలి. ఎవరైనా పెద్దలైనా చిన్నైనా పద్ధతి ప్రకారం మాట్లాడితే ఎవరు ఏమన్నారు? చూడు, బతుకమ్మ బతుకమ్మ అంటే తెలంగాణలో బతుకమ్మ అనిందారే కవిత గుర్తుకొస్తుండే. కవితక్క ఏం చేసి బతుకమ్మని చేసిన రోజులు ఎన్ని రోజులైనా కానీ బతుకమ్మనైనా ఏమిటైనా పూజిస్తారు. తర్వాత గంగలో విసర్జనం చేస్తే సొంత చెల్లెలకే సొంత కూతురికే నీ కుటుంబంలో పాల్గొన్న స్థానం మీరు. ఇంకా కేటీఆర్ అన్నారు, మన తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులకు చెల్లెళ్ళకు అందరికీ నేను సహకరిస్తా, అన్ని విధాలా ప్రోత్సహిస్తాను. ఏముంది మన ఇవన్నీ కళ్ళబొల్లి మాట. ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడేది ఏం మాట్లాడతారు? ఫీజు రియంబర్స్మెంట్ గురించి. ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చిందే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో. ఫీజు రియంబర్స్మెంట్ ఒక భారీ డాటా తీసి చూడండి, ఎవరు తెచ్చిండ్రు, ఎవరి ప్రభుత్వంలో ఎలా నడిచింది. ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మళ్ళీ ఏదో పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, ఏది స్కాలర్షిప్ రావట్లేదు అని చెప్తున్నారు. మాట్లాడడానికి పద్ధతి ఉండాలి. అసలు ఏం తెలియకుండా మాట్లాడుతున్నారు, తెలిసి మాట్లాడుతున్నారు. ఏదో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, ఏం మాట్లాడడానికి ఏం లేవు, ఏదో ఒకటి మాయల పక్కన మాట్లాడినట్లు చిలకల ఉన్నట్లు ప్రాణం ఏదో ఒకటి మాట్లాడి ఎట్లా ముందర స్థానిక సంస్థలు నెగ్గి చూడని మేము గెలిచిన మాట ఉంటా. వాస్తవం ఏందో అది మాట్లాడుతుంది. ప్రతి ఒక్కరు గమనిస్తుంటారు, ప్రతి ఒక్కరు ఇదవుతుంటారు, ప్రతి ఒక్కరు పాఠశాలలకు వెళ్తుంటారు. చిన్న పిల్లలైనా కానీ పేపర్ చదువుతుండ్రు, చిన్న పిల్లలైనా కానీ ఫోన్లు చూస్తున్నారు. ఫోన్లలో కూడా మంచిది చెడు ఉన్నది, ఏం జరుగుతుంది కానీ అప్డేట్ బుట్టే న్యూస్ చూస్తున్నాడు. లేనిపోని చెప్పి మీ ప్రభుత్వ గత 15 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో యూరియా కొరత ఏర్పడలేదా? అప్పుడు ఏమైంది? దానికి సంబంధించినటువంటి వీడియోస్ మీకు చూపించాలా? ఏదో ఇప్పుడే జరుగుతుంది, ఏదో ఇప్పుడే అది సమస్య ఏర్పడినచ్చు పరిష్కరిస్తున్నారు. సమస్య వస్తేనే కదా దానికి పరిష్కారం దొరుకుతుంది, పరిష్కరిస్తున్నారు. అన్నిటికీ అప్పుడే కావాలంటే అవుతుందా? పుట్టిన పిల్లవాడు అప్పుడే లేచి నడవాలంటే దానికి టైం ఉంటుంది. కానీ లేనిపోని చెప్పడము, కళ్ళబొల్లి మాటలు చెప్పడము ఇది సమంజసం కాదు. ఏమన్నా దాంట్లో నియోజకవర్గంలో ఏం పనులు చేశారు? ఏమీ చేయలేరు అసలు తెలిసిన మాటకు.
వారికి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల ఇల్లే కుటుంబాలే డెవలప్ అయినాయి, వాళ్ళకి సంబంధించినటువంటి రిలేటివ్సే బంధుత్వమే డెవలప్ అయింది. కానీ సామాన్య జనానికి చేసింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. 6 గ్యారెంటీలు అమలు కాలేమంటున్నారు. ఎన్ని గ్యారెంటీలు అమలు అయ్యో దాంట్లో పార్టీలో ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు కేటాయించిండ్రు. ప్రతి ఒక్కరు గతంలో ఏమి ఇచ్చిండ్రు? డబ్బులు పెట్టిండ్రు. నామకే వాస్తే గాడిది రాసుకుంటే బురద రాలినట్లు దయాలి వేదాలు ఇచ్చినట్లు మాట్లాడితే సమంజసం కాదు. 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ రావట్లేదా? సబ్సిడీ రావట్లేదా? గ్యాస్ బండ సబ్సిడీ, ఫ్రీ బస్సు. చాలా మంది అంటే ఫ్రీ బస్సు ఎందుకు పెట్టుకుంటారు? అది ఫ్రీ బస్సులో ఎక్కి తిరిగేటోళ్ళకు ఎవరికి ఆలోచన లేదు. ఎవరైతే అపోజిషన్ ఉన్నారో మీ వాళ్ళకు, మీ కుటుంబాల వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు ఒకవేళ ఫ్రీ బస్సులో తిరగడానికి ఇష్టం లేకపోతే టికెట్ తీసుకొని తిరుగుంటాయా? అంత కనికరం ఉంటే ప్రభుత్వం పైన లేనోడు తిరుగుతారు, పని ఉన్నోళ్ళు ఒకటే పార్టీ తిరుగుతారు, 2 పార్టీ తిరుగుతారు. పని లేక నేను 24 గంటలు తిరుగుతా మనం నీకు తీసుకొచ్చిందేమో నీవు అంటున్నాము ఫ్రీ బస్సు. దానివల్ల సిటీలో అయినా మినీ సిటీస్లో అయినటువంటి చిన్న చిన్న పనులు చేసుకునేటటువంటి మహిళలకు ఎంతో మనీ కొంత సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయినటువంటి మనీని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు మంచి విద్యను, నాణ్యమైనటువంటి ఆహారానికి మరియు వాళ్ళ కుటుంబంలో నిత్యావసరాలు కొనుక్కోవడానికి అవసరపడుతున్నాయి. లేనిపోనివి చెప్పి ఉన్నదాన్ని కప్పిపెట్టి చెప్తే ఈడ సమాజంలో అందరూ కళ్ళు తెచ్చుకొని ఉన్నారు, ఎవరు కళ్ళు మూసుకొని లేరు. ఇలాంటి ప్రెస్ మీట్లు పెడితే ఏమన్నా సమాజానికి పనికొచ్చే పెట్టుకుంది. ఏమన్నా కాని సమస్యలు ఉంటే సలహాలు సూచనలు ఇవ్వండి. అధికారంలో ఉన్నదంటే అధికారం శాశ్వతం కాదు. ప్రజలకు సేవ చేయడానికి సేవ రంగంలో దిగినాం కాబట్టి మానవ సేవ మాధవ సేవగా ప్రతి ఒక్కరు చేస్తారు. సమస్యలు ఏమైనా ఉంటే సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. దేవుని లాంటి ఎమ్మెల్యే దొరికిడు తాండ్రికి. మళ్ళా ఎక్కడో ఉన్నటువంటి కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి, హరీష్ రావు గురించి చెప్తాడు. అయితే కేసీఆర్ రాజ్యం వెళ్ళినప్పుడు 10 సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలన ఉన్నప్పుడు మళ్ళా తెలంగాణలో ఓన్లీ గజ్వేల్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల ఈ 3 నియోజకవర్గాలు ఉన్నాయా? మిగిలిన నియోజకవర్గాలు మళ్ళా ఏదో తెలంగాణ రాష్ట్రం లేవేమో, పక్క రాష్ట్రాలు ఉన్నాయేమో. మళ్ళా నేను అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో తిరిగి చూసిన మళ్ళీ అక్కడ ఉన్నటువంటి రోడ్లు, అక్కడ ఉన్నటువంటి కాలేజెస్, అక్కడ ఉన్న విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఎన్ని రకాల స్టడీకి సంబంధించినటువంటి కళాశాలలు ఉన్నాయో అన్ని రకాల కళాశాలలు ఉన్నాయి ఆ నియోజకవర్గాలలో. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు పై చదువులకు హైదరాబాద్కి రావాల్సిన అవసరం లేకుండా చేసిరు. ఉపాధి అవకాశాల పరంగా అక్కడ ఇండస్ట్రీలు, పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే మళ్ళీ అక్కడ అవి కళాశాలలైనా కట్టినా, మళ్ళా రోడ్లు వేసినా, మళ్ళీ ఇవి నిర్మించినటువంటి పరిశ్రమలు అవి గాలిలో కట్టి రావాయి. అందుకే పాట తీసిండ్రు కేసీఆర్ మీద గాలిలో మెడలు కట్టేటోడా, పూటకొక మాట మాట్లాడేటోడా అని. మళ్ళా వికారాబాద్ జిల్లా తెలంగాణలో లేదా? బ్యాక్వర్డ్ ప్రాంతం అని ఎందుకంటారు? బ్యాక్వర్డ్ ప్రాంతం అనడానికి కారణం ఏంటి? వసతులు సరిగా లేవు, అత్యవసరమైనటువంటి అవసరాలు లేవు. అన్ని ప్రాంతాలకు సమానంగా చూడాలి. అభివృద్ధి అంటే ఏందో. తాండ్ర నియోజకవర్గంలో పనులు జరగకొచ్చినాయట. ఎందుకు జరగకొచ్చినావా? యాలం మండలం దౌలపూర్ గ్రామం పరిసర ప్రాంతం దగ్గర 87 ఎకరాల 200 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నేషనల్ స్థాయిలో కడుతున్నారు. తాండ్ర నియోజకవర్గానికి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏం చేశారు? ఏం చేయలేరు. ఇంత పెద్ద అసలు చుట్టూ ఇక్కడ సిటీ అవుటర్స్ బయటికి దాటితే తాండ్ర పెద్ద పట్టణం, పెద్ద గంజి ఏరియాలో దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు నిర్వహించడానికి ఒక సరైనటువంటి క్వార్టర్స్ లేదు. దానికి సంబంధించినటువంటి గంజి పట్టణాన్ని కట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ పక్కలే క్యాంపస్ పక్కలే నర్సింగ్ కాలేజ్ కూడా కట్టడం జరుగుతుంది. ఒక్కొక్క గ్రామంలో కనీసం 50 లక్షల 60 లక్షల పైన వర్కులు కూడా అయినాయి. అన్నీ తెలిసి తెలియనట్లు మాట్లాడవద్దు. వాళ్ళు మీకు కానీ తెలుసు. కానీ ఏం పోనివి ప్రభుత్వం పైన అబద్ధాలు వేయకండి. అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి పదంలో ఇది కాంగ్రెస్ అంటే
ఖచ్చితత్వం మాటల్లో కాదు చేతల్లో చూపిస్తుంది, చేస్తుంది. కాబట్టి ఖబర్దార్, మీరు చెప్పేటటువంటి మాటలు ఎవరు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఈ తాండూరు నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ తరఫున మేము సవాల్ విసురుకున్నాం. మరోసారి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలనైనా విద్యార్థులైనా మభ్యపెట్టి ఏదో రాజకీయంలో ముందుకు ఏదో ఒక స్థానిక ఎన్నికల్లో ఏవో కొన్ని స్థానాలు సంపాదించాలని అనుకుంటే ఖబర్దార్, వీటిని మేము ఖండిస్తున్నాం. మరొకసారి చెప్తున్నా, తప్పుడు ప్రచారాలు చేయకండి. ఏమైనా సమస్యలు ఉంటే సార్ దృష్టికి, ఎమ్మెల్యే సార్ దృష్టికైనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ దృష్టికైనా తీసుకురండి. సమస్యను పరిష్కరించడానికి కృషి చేద్దాం. అందరం పార్టీలకు అతీతంగా మన ప్రాంతం డెవలప్మెంట్ కావాలి, అంతే. థ్యాంక్ యూ. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే విద్యుత్ అధికారులు మరమ్మతుల పేరిట విద్యుత్ సరఫరాను నిలిపివేయడం పట్ల తాండూరు పట్టణ ప్రజలు, విద్యుత్ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా త్రాగునీటి కోసం మిషన్ భగీరథ, కాగ్నా నది నుండి మున్సిపల్ శాఖ ద్వారా వచ్చే నీరు అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దానికి తోడు బోర్వెల్ మోటార్ పనిచేయాలంటే విద్యుత్ ఉండాలి. కానీ విద్యుత్ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్తును నిలిపివేయడం పట్ల త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని తాండూరు పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. విద్యుత్ మరమ్మతులు ఉంటే ముందస్తు సమాచారం ఇచ్చి విద్యుత్తును నిలిపివేయాలని పలువురు కోరుతున్నారు. आज 13 सितंबर 2025 आज सुबह 10 बजे से बगैर इंटीमेशन के करंट निकाला गया। ये जो करंट है गुल्लाचरू, विशंबर कॉलोनी, ये पूरा एरिया और गंज का भी एरिया आता होगा। बगैर इंटीमेशन के निकालने से लोगों को बहुत तकलीफ हो गई। सुबह 10 बजे से अभी तक करंट आने का नाम नहीं है। अगर इंटीमेशन दो, 12 घंटे निकालो, हमारा कोई वास्ता नहीं, हम आपका साथ देने तैयार है, पब्लिक पूरी आपके साथ है। अगर इंटीमेशन नहीं दिए, लोग परेशान हैं, पानी नहीं है घर में, लोग इधर बोले उधर फिर रहे। ये हमेशा हमारे असिस्टेंट इंजीनियर साहब के काम है। ये हमारे एई साहब ऐसा ही करते, कभी भी कहीं भी बगैर इंटीमेशन के कहीं भी निकाल दिए, कहाँ बोले वहाँ कनेक्शन आ दे दिए, कहाँ बोले वहाँ पोल डाल दिए, कहाँ बोले वहाँ लाइन हटा दिए। ऐसे काम चल रहे हैं हमारे तांडूर के अंदर। तांडूर डिस्ट्रिक्ट विकाराबाद तेलंगाना में मैं हायर अथॉरिटी से गुजारिश कर रहा हूँ, दोबारा कहीं भी पब्लिक को तकलीफ देने का काम मत करो। पहले इंटीमेशन दो, देने के बाद 10 घंटे निकालो, हम आपके साथ हैं। अभी हम लोग को परेशान कर दिए, बच्चे हैं पूरे, पानी नहीं है घरों में, बोर बंद हो गया, कैसा करना। ये हमारे असिस्टेंट इंजीनियर साहब का काम है, उन्होंने देख के कहीं भी के काम करना चाहिए। कहीं भी उनको कुछ मिल गया काम चालू, कोई भी दे दिया काम चालू। कहीं भी इलीगल प्लाटों में काम बोले वहाँ पोला बैठ जा रहे, वैरा खींच दे रहे, क्या क्या चीज चल रहा तांडूर में। लिहाजा हम इससे भी ज़्यादा हायर हमारे एससी साहब से भी बात हुई, एससी साहब को भी इंटीमेशन नहीं है, एडी साहब को भी इंटीमेशन नहीं है, डी साहब को भी इंटीमेशन नहीं है, ये काम हो रहा बोल के। लिहाजा इस पर सख्त से सख्त एक्शन लेना, इसका क्या है जवाब हमको देना। खुदा हाफिज़। जय तेलंगाना। ऑफिसरों से अदबन गुजारिश है, करंट की शिद्दत इसलिए है कि एक तो म्यूनसिपालिटी का पानी आना ही बंद होगा, आपको कभी 2 दिन में, कभी 3 दिन में, 4 दिन में। पब्लिक जो है बोरिंग चालू करके अपने मकानों में इस्तेमाल कर रही। अगर ये नहीं रहा तो हम परेशान हो जाते। इसलिए गुजारिश कर रहे हैं कि आप कुछ भी काम करने से पहले पब्लिक इंटीमेशन देनी हो कि हम करंट ये इतने घंटे बंद कर रहे हैं बोल के, और कुछ नहीं। कागना नदी का पानी हमको अच्छा था, वो जाके दूर से ला रहे हैं, वहाँ जाके पूछे तो पानी नहीं आ रहा, नलों का पानी नहीं पी रहे, डब्बे खरीद कर पी रहे हैं। ये सारे प्रॉब्लम्स है, ये अथॉरिटी सोचना चाहिए वाटर वालों को, इलेक्ट्रिसिटी बोर्ड वालों को। ये बात कहते मैं अपनी बात खत्म करता हूँ। जय हिंद। తాండూరు పట్టణంలోని హరికృష్ణ కాంప్లెక్స్ లో ఉన్న శ్రీరామ ఆటోమొబైల్స్ మరియు హీరో ద్విచక్ర వాహనాల కంపెనీ నిర్వాహకులు వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాహనదారులు, లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగల సమయంలో ఆఫర్ల పేరిట భారీగా వాహనాలను విక్రయించి అనంతరం ద్విచక్ర వాహనాల సర్వీసింగ్ కోసం వెళ్తే మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాండూరు పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఫరీద్ తాను గత నెల రోజులుగా ద్విచక్ర వాహనం సర్వీసింగ్ కోసం వెళ్తే
వెళ్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనం కొనే ముందు మాయం మాటలు చెప్పి కొన్న తర్వాత సర్వీసింగ్ కోసం వెళ్తే మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. శ్రీరామ ఆటోమొబైల్స్ హీరో ద్విచక్ర వాహనాల నిర్వాహకులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఫరీద్ డిమాండ్ చేశారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। नमस्ते, आदाब। तांडूर में श्रीरामा ऑटोमोबाइल्स हीरो शोरूम है हरे कृष्णा कॉम्प्लेक्स में। वहाँ पर हीरो सर्विसिंग सेंटर भी है। तांडूर कॉन्स्टिट्यूंसी के और डिस्ट्रिक्ट से तमाम लोग आकर हीरो गाड़ी खरीदते। बाइक शोरूम से श्रीरामा ऑटोमोबाइल्स तांडूर में एक ब्रांच है हीरो कंपनी का। उस ब्रांच में आकर तांडूर कॉन्स्टिट्यूंसी से डिस्ट्रिक्ट से विकाराबाद डिस्ट्रिक्ट से तमाम लोग आकर फेस्टिवल्स के टाइम पे, खाली टाइम पे, फंक्शंस के टाइम पे आकर गाड़ियाँ खरीदते हैं। वहाँ पर जो स्टाफ है, सर्विसिंग स्टाफ जो हीरो कंपनी का और श्रीरामा ऑटोमोबाइल्स का जो शोरूम है, वहाँ पर स्टाफ सही नहीं है, इर्रेस्पॉन्सिबल है। वहाँ पर कस्टमर सर्विस सही नहीं है। मैं 1 महीने से हीरो सर्विसिंग सेंटर को जाकर सर्विसिंग के वास्ते, गाड़ी के वास्ते सर्विसिंग करने के वास्ते 4 बजे टाइम पे 1 महीने से फिर रहा हूँ मैं, लेकिन अब तक वो लोग सर्विसिंग नहीं कर रहे। क्या बोल रहे बोले तो जो सर्विसिंग करने वाले स्टाफ क्या बोल रहे, 5 बजे सर्विसिंग सेंटर बंद हो जाता, यहाँ पर सर्विसिंग नहीं करते। डेली कल आओ बोल के 1 महीने से फिर आ रहे। ऐसे मेरी तरह कई कस्टमर्स वहाँ पर आकर सर्विसिंग पॉइंट पर वापस जा रहे हैं। कस्टमर्स को बहुत तकलीफ़ हो रही है आने जाने में। लोग गाँव से आकर सर्विसिंग कराने के आते घंटा 2 घंटे लेट होता, लेकिन वहाँ का स्टाफ और कंपनी का नाम बदनाम कर रहा है। मैं हीरो कंपनी का ओनर से रिक्वेस्ट कर रहा हूँ कि वो लोग स्टाफ के ऊपर एक्शन लेकर स्टाफ को चेंज कराइए और कंपनी का नाम बचाइए। कई लोग कई कंप्लेंट्स दिए आज तक, लेकिन इस पर कोई एक्शन नहीं हुआ। फिर से मैं कंपनी वालों से अदबन रिक्वेस्ट कर रहा हूँ कि स्टाफ के ऊपर एक्शन लें और वहाँ पब्लिक सर्विस के वास्ते, कस्टमर सर्विस के वास्ते अच्छा नया स्टाफ यहाँ पर देकर तांडूर ब्रांच में अपने कंपनी का नाम बचाइए। ये बात कहते हुए मैं अपनी बात ख़त्म करता हूँ। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। యూరియా కోసం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. యాలాల పిఎస్సిఎస్ కార్యాలయం దగ్గర, బాగాయపల్లి, లక్ష్మీనారాయణపూర్ ఫర్టిలైజర్ షాపులతో పాటు ఎల్మకన్నె పిఎస్సిఎస్ కార్యాలయం దగ్గర వర్షంలో రైతులు యూరియా కోసం బారులు తీరారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇచ్చిపెట్టరారే ఇప్పుడు ఇది యూరియా కాంగ్రెస్ యూరియా టీఎఫ్ సెంట్రల్ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉంటే మాట్లాడుతుంది ఇన్నుగా పోయి నీకు చెప్పులు కూడా పెట్టి కూడా చూపిస్తుంది కదా కాంగ్రెస్ టీఆర్ఎస్ లో ఆటో పంపిస్తే ఆటో ఎప్పుడు వస్తుండే వస్తుండే నేను మాట్లాడాలంటే నువ్వు మాట్లాడాలంటాడు. अरे बाप रे अभी आदि गाँव नदी का गरीब लाइन में
సార్ 200 వస్తున్నాయి. ఎవరి ముక్కలు పెట్టాలని రైతులు ఆగ్రహం చేస్తారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable